నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు. ఉత్తరాంధ్రలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. సర్వం సిద్ధం చేశామన్న రాష్ట్ర స్థాయి పరిశీలకులు సుల్తానా. పురుగులను తింటూ పంటలను కాపాడే పిచ్చుకల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితి. 20వ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ప్రత్యక్షంగా పరోక్షంగా అడవులపై ఆధారపడుతున్న సంస్థ మానవాళి. 21వ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఉండవెల్లిలోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఆయన నివాసం ఇంటిని ప్రభుత్వమే కొని మ్యూజియంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. స్మారక పార్క్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలియజేశారు. కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. ఎందుకంటే జనం కోసం, తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎంతోమంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలన చేయలేదు. అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన. ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించేవాళ్ళు. అలాంటి విదేశీ పరిపాలన. అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితం భావి తరాలకు ఆదర్శమని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుక సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికను కూడా ఘనంగా పెట్టిన మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన జీవితం ఎప్పటికీ అనుసరణీయమని తెలియజేశారు. భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రణాళిక అర్పించిన అమరుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేశారని, పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆత్మగౌరవమని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. అమరజీవి చిరస్మరణీయులని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. పొట్టి శ్రీరాములు కృషి వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం, కర్నూలు రాజధానిగా పెట్టడం, ఆయన పేరును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ఏర్పాటు చేయడం, విద్యా సంస్థలు, రోడ్లు, భవనాలు, వీధులను ఏర్పాటు చేయడం జరిగిందని, తెలుగు రాష్ట్రం ఆయన చేసినటువంటి కృషిని గుర్తించిందని తెలియజేశారు. పొట్టి శ్రీరాములు కృషి వల్లనే రాష్ట్రం ఏర్పడిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యనాయుడు, మైనార్టీ సంక్షేమ అధికారి జాన్ తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమంలో వీళ్ళందరూ ఉండేటప్పుడు ఒక గదిలోకి ఒక పాము వస్తుంది. ఆ పాము రాగానే భయపడి ఒక ఆయన పాముని కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత జయహింస చేయకూడదు అని అతను గుర్తొస్తాడు. గుర్తొచ్చి పావును చంపకుండా వదిలేస్తాడు.
అప్పుడు పొట్టి శ్రీరాములు గారు వస్తారు. వచ్చిన తర్వాత పావుని చంపేయాలి కదా, ఎందుకు చంపలేదు అని అడుగుతాడు. అమ్మో జీవహింస చేయకూడదు కదా, మన గాంధీ గారి ఆశ్రమంలో ఎందుకు చంపుతాం, చంపకూడదు అని అంటే ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆ పావుని చంపేస్తారు. ఆ చంపేసినప్పుడు శ్రీరాములు గారి మీద గాంధీ గారికి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు గాంధీ గారి గురించి అడుగుతారు, శ్రీరాములు గారు మీరు ఎందుకు పావును చంపేశారు? అప్పుడు శ్రీరాములు గారు ఏం చెప్తారంటే, ఆ పాము చాలా బాధతో ఉందండి, అది బతకలేక చావలేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో దాని బాధ నుంచి నేను విముక్తి చేశాను, అందు గురించి చంపేశాను అని అంటారు. ఆ సందర్భంలో గాంధీ గారు ఏంటంటారంటే, అహింసా సిద్ధాంతాన్ని పొట్టి శ్రీరాములు గారు అర్థం చేసుకున్నట్టుగా ఈ దేశంలో 10 మంది కానీ అర్థం చేసుకుని ఉంటే మన దేశానికి 4 రోజుల్లో స్వాతంత్రం తెచ్చుండేమని నేను అంటాను. ఈరోజు తెలుగు వారందరూ, తెలుగు భాష మాట్లాడుతున్న వారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండి ఒక రాష్ట్రంలో జీవించడానికి కారకుడు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి మనం స్మరించుకుంటూ అది మన బాధ్యత. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని, భాషాపరంగా రాష్ట్రాలు కావాలని మొట్టమొదటిసారిగా దేశంలోనే ఉద్యమం చేసి తెలుగు వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి తెలుగు వారందరికీ కూడా ఒక సపరేట్ స్టేట్ కావాలి, రాష్ట్రం కావాలి, మేము సొంతంగా మేము రాష్ట్రాన్ని పరిపాలించుకున్న శక్తి సామర్థ్యం మా తెలుగు వారికి ఉన్నాయి, కానీ మాకు సపరేట్ రాష్ట్రం కావాలని ఆ రోజుల్లోనే ఇప్పుడు ఇందాక జాన్ గారు చెప్పినట్టుగా కొన్ని ఆటంకులు ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా, వారు ఇంకా చెప్పాలంటే అతని సహచరులు కూడా అతను సహకరించిన పరిస్థితుల్లో కూడా అతను ఒంటరి పోరాటం చేసి ఈరోజు దాదాపుగా 7 కోట్ల పైన మన తెలుగువారు ఒక ఆత్మగౌరవంతో జీవించడానికి కారకుడు పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు అమరజీవిగా ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచి ఉంటారని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి కొనియాడారు. ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన ప్రాణాలను సైతం త్యజించిన గొప్ప త్యాగ దండని శ్లాఘించారు. ఆయన త్యాగ ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, ఆయన స్ఫూర్తితో సమాజ అభివృద్ధిని మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమిషనర్ నల్లయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, పూర్తి గాంధీవాది అయిన పొట్టి శ్రీరాములు అహింస మార్గాన్ని కొనసాగిస్తూనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కడదాకా ఉద్యమాన్ని సాగించారని తెలియజేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు చేసిన పోరాటంలో ఆయన మరణం అనంతరం విజయాన్ని సాధించగలిగారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలతో మరింత ముందుకు సాగి అన్ని రంగాల్లో విజయం సాధించారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహరాజు, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజున మద్రాసీలుగా మన పిలిచిన రోజులు అవి. తెలుగు వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు కానీ ఏమీ లేని సందర్భాలు. అలాంటి రోజుల్లో మన తెలుగు వారికి ఒక ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టాలి, మనకంటూ ఒక రాష్ట్రాన్ని ఇవ్వాలి, ఉండాలి అన్న ఏకైక తపనతో అసూలు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మనకెంతో స్ఫూర్తి ప్రదాతలు. ఒక పక్క బాడీ డికంపోజ్ అయిపోతుంది, కుళ్ళిపోతుంది, కంపు పట్టిపోతుంది. ఎవరు ఈ రోజుల్లాగా ఆ రోజున ఇంత సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. ఒక్కసారి ఆయన మరణంతోనే ఉలిక్కి పడ్డారు తెలుగు ప్రజలందరూ కూడా. ఓహో, ఈ మహనీయుడు 54 రోజులు ఇలా కుళ్ళి కుషించిపోయాడు రాష్ట్రం కోసం అని చెప్పేసి. మరి ఆయన ఒక రాష్ట్రం కోసం అంతటి త్యాగం చేశారు అంటే మనం మన ఉద్యోగ నిర్వహణలో ఎంత త్యాగం చేయాలి? ఆదివారం ఉద్యోగంకు రమ్మంటే పూర్తి బాధపడిపోతున్న సందర్భం. ఏ రోజు పైన ఆ రోజు చేసుకుంటే ఆదివారం రావాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగగా మరి జయంతి ఉత్సవానికి రమ్మంటే చాలామంది అధికారులు రాలేదు, సిబ్బంది రాలేదు. ఇది మనం ఈ రోజుల్లో మన దేశానికి అక్కర్లేదు, మన వృత్తికి ఇస్తున్న గౌరవం అది చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవడానికి వీల్లేదు. ఆ రోజు ఒక ఆత్మగౌరవం, మనకి వృత్తి పట్ల నిబద్ధత ఎక్కడుంది చెప్పండి? మన సేవల కోసం 3 లక్షల మంది జనాభా ఎదురు చూస్తున్నారు అనునిత్యం. నేనేంటి, నా వల్ల
ప్రజలకు వనగూరింది ఏంటి, నా వల్ల జరుగుతున్న సేవ ఏంటి, ఏం చేయాలి, ఎంతవరకు నేను చేస్తున్నానని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే అందరం ఉంది. పొట్టి శ్రీరాములు గారు 54 రోజులు నిరాహార దీక్ష చేసి వారు ప్రాణాలు సైతం త్యాగం చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చిపెట్టారు. అలాంటి వారిని స్మరించుకుంటా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రోజు స్మరించుకుంటా కొనవాలి. ఎందుకంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే అది ఆయన చలవాలి. ఆ రోజు అంత ఆమె నిరాహార దీక్ష మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చిపెట్టారు. కాబట్టి ఈరోజు మనం విజయనగరంలోని మన విజయనగరం ఎంతో డెవలప్ చేసుకున్నట్టుకు అందరు సహాయ సహకారాలు ఉండాలి. ఎందుకంటే కమిషనర్ గారు చెప్పేటట్టు ఇప్పుడు అధికారులు ఏంటి, కౌన్సిల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది. అలాగే మన అందరం బాధ్యతగా నిర్వర్తించి విజయనగరాన్ని మరి కొంచెం అభివృద్ధి పనులను నడిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టిన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16వ తేదీన మద్రాసు జార్జి టౌన్ అన్నాపిల్లై వీధిలో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 20 ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు. 25 ఏళ్ల వయసులో తన ఆస్తిపాస్తులను అన్నదమ్ములకు అప్పగించి గాంధీజీ అనుచరుడిగా స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1941-42 సంవత్సరాలలో వివిధ సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను, ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోను, కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కొమరవోలులో ఎర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరి కొంతకాలం అక్కడే గడిపారు. 1943-44లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశారు. కులమతాలు పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష భూని సాధించారు. మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలు ఆమోదింపజేశారు. 1946 నవంబరు మద్రాసు ప్రోవిన్సీలోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. జీవితం చివరి దశలలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశారు. మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చేయలేదు. 1952 డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయ సాధనలో ప్రాణాలు అర్పించి అమరజీవి అయ్యారు. ఆయన ఆశయం నెరవేరి 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములకు వాజీ ఛానల్ ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర స్థాయి పరిశీలకులు సుల్తానా పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 22,930 మంది రెగ్యులర్ విద్యార్థులు, 835 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయిస్తున్నారని తెలియజేశారు. నిర్ణీత సమయానికి గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని సూచించారు. పరీక్షా కేంద్రాన్ని నో ఫోన్ జోన్గా ప్రకటించినట్లు తెలిపారు. 119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, దీనికోసం 119 మంది డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీసర్లను కేటాయించామని తెలియజేశారు. 35C కేటగిరీ సెంటర్లను, కస్టోడియన్లను కూడా నియమించామని చెప్పారు. .
రేపు జరగబోయేటటువంటి పరీక్షలు మీకు అందరికీ తెలుసు. 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతాయి. మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. అంటే 3 hours 15 minutes. ఎట్టి పరిస్థితుల్లో క్యాండిడేట్స్ అందరూ కూడా 8:30కి రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో 22,930 మెంబర్స్ రాస్తున్నారు. సో ఈ పిల్లలకి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. లైక్ డ్రింకింగ్ వాటర్, తర్వాత బెంచెస్ సఫిషియెంట్గా ఉండేటట్లుగా, అండ్ తర్వాత క్లాస్ రూమ్స్లో వాల్ టు వాల్ ఏర్పాట్లు. అందరికీ ముఖ్యంగా గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మంచి వాతావరణంలో పిల్లలకి ప్రశాంతంగా రాసేటటువంటి అవకాశం కల్పించాలి అనేటటువంటిది ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరే కానీ సెల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు. సెల్ ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ జోన్ అన్నమాట. నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించడం జరిగింది ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరే కానీ ఒక చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవ్వరు కూడా సెల్ ఫోన్ తీసుకొని రాకూడదు. అండ్ ఇన్విజిలేటర్స్ని కూడా మనము రేపటి రోజున లాంగ్వేజెస్ జరుగుతున్నాయి ఫస్ట్లో, కాబట్టి సబ్జెక్ట్ వాళ్ళని, తర్వాత సబ్జెక్ట్ జరిగేటప్పుడు లాంగ్వేజెస్ వాళ్ళని జంబ్లింగ్ పద్ధతిలో మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సబ్జెక్ట్ టీచర్ ఎక్కడ ఉండరు. కాబట్టి ఇన్విజిలేటర్స్ కూడా టైం కన్నా ముందు రిపోర్ట్ చేసి ఎగ్జామినేషన్ సజావుగా జరిగేదానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ఫస్ట్ టైం దాట్ ఈసారి మెయిన్ ఎగ్జామినేషన్స్తో పాటు ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ కూడా అదే స్థాయిలో అంటే పకడ్బందీగా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని కూడా అందరు గమనించుకొని అక్కడ కూడా మనము స్పెషల్ సెట్ ఆఫ్ చీఫ్లని, డిపార్ట్మెంట్లని సపరేట్గా ఇవ్వడం జరిగింది. అంటే ఒక వైపు ఎస్ఎస్సి మనకి రెగ్యులర్ జరుగుతుంది, దాంతోపాటు ఓపెన్ స్కూల్ కూడా కొన్ని సెంటర్స్లో జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్కి కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. వాళ్ళు కూడా యాజ్ పర్ నామ్స్ పూర్తిగా మనం పాటించాల్సి ఉంటుంది. జోన్ దగ్గర మనకి 144 ప్రొమల్గేషన్ 144 అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎక్కడే కానీ పక్కనున్న జిరాక్స్ సెంటర్స్ అవి కూడా మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కలెక్టర్ గారు, డిఓ గారు అవన్నీ చేయడం జరిగింది. విజయనగరం సమగ్ర అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎల్పీజీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు తీర్మానాన్ని ఆమోదించారు. ఏప్రిల్ 5వ తేదీన జరగనున్న సెమినార్ను విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రాము, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లింది, విజయనగరంగా పేరుగాంచింది. కానీ ఇప్పటికీ పెద్ద పల్లెటూరుగానే మిగిలిపోయింది. ఇప్పుడు విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే కనీసం 10,000 కోట్లు కావాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 5 ఏళ్లలో 10,000 కోట్లు కేటాయించడం పెద్ద కష్టం కాదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఏ ఒక్క బడ్జెట్లో కూడా 100-200 కోట్లు కూడా మన జిల్లాకు కేటాయించిన పరిస్థితి లేదు. ఈరోజు తాటిపూడి చాలా కీలకమైనది విజయనగరం నీరు రావడానికి, దాని అభివృద్ధికి ఆలోచించట్లేదు. విజయనగరం మంచినీటి సిక్కి ఉపయోగపడే తారకరామ తీర్థసాగర్ గురించి పట్టించుకోవడం లేదు. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు, బీఈడీ కాలేజ్ ఎత్తేసారు, ఉమెన్స్ కాలేజ్ ఎత్తేసారు, లా కాలేజ్ ఎత్తేసారు. రెండో వైపు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఈరోజు మూతేసే పరిస్థితికి వచ్చింది, కొన్నింటిని విలీనం చేసే పరిస్థితికి వచ్చింది. వైద్య రంగంలో ఎంతో పోరాటం చేసి పట్టణ పౌర సంక్షేమ సంఘం పోరాడితే వచ్చినటువంటి మెడికల్ కాలేజీలో తగిన స్టాఫ్ లేరు, యూరాలజీ లేదు, న్యూరాలజీ లేదు, హార్ట్ కేర్ సెంటర్ లేదు, క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో విజయనగరం సమగ్ర అభివృద్ధికి ఏప్రిల్ 5వ తారీఖున జరిగే సెమినార్కి ముందు ఈరోజు ఈ రౌండ్ టేబుల్ పెడుతున్నాం. ఈ కార్యక్రమం కూడా భవిష్యత్తులో అనేక పోరాటాలు ఇస్తాం, భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తాం. ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేయడం కోసం ఎయిడెడ్ సెక్టర్ను పూర్తిగా నిర్వీర్యం చేసి గవర్నమెంట్ నేమో దరిదాపులకు రానికన్నా చేస్తే విద్యారంగం ఎంత వెనకబడి ఉంటే ఎప్పుడు మన జిల్లా ముందుకు వెళ్తుంది? మరి మూడో ప్రధాన రంగం పారిశ్రామిక రంగం. ఏకైక కర్షకులు, కార్మికులు ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీలు షుగర్ ఫ్యాక్టరీలు. మరి ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, లచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ కానీ, భీమసం షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ మూతపడినాయి.
దానికోసం అసలు పాలకులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ నిర్లక్ష్య వైఖరి ఏంటో పాలసీ చేయడం చేతగాక, లేకపోతే అసలు మరి రైతులకి ఉపకారం చేయడం ఇష్టం లేకో, లేకపోతే దాన్ని ప్రైవేట్ పరం చేసి ఆస్తులు కబ్జా చేసిన ఉద్దేశం ఏదైతే తెలియదు. కానీ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలంటే ప్రతి నాయకుడు భయపడిపోతున్నాడు. అదేంటో అర్థం కావట్లేదు. మరి ఇక్కడ సర్వరాజ్ టెక్స్టైల్స్ రియల్ ఎస్టేట్ అయింది, ఈస్ట్ కోస్ట్ జూట్ మిల్ రియల్ ఎస్టేట్ అయింది, మరి అన్ని పరిశ్రమలు రియల్ ఎస్టేట్ అవుతున్నాయి. మరి ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? మీరు ఎంఎస్ఎంఈ అన్నారు, దాని తాలూకు ఎక్కడ ఏ ఏరియాలో అది డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు వచ్చి ప్రతిపాదన లేదు. అంటే మైనర్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద మూవ్మెంట్ లేదు, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద మూవ్మెంట్ లేదు. ఎంతసేపు విజయనగరం టౌన్ కాస్త కోస్త అభివృద్ధి చెందిందంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కెమికల్ ఫార్ముల వాళ్ళందరూ విజయనగరంలో ఉండడం వల్ల ఆ భవన రంగమైనా కాస్త ముందుకెళ్ళింది తప్పితే ఇక్కడ డెవలప్మెంట్ లేదు. కాబట్టి ముఖ్యంగా సాగునీటి రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ పాలకులు పునఃసమీక్షించుకోవాలి, ఆలోచన విధానం మారాలి. దానికి మన మేధావులందరూ కూడా అసలు ఏం జరుగుతుంది విజయనగరంలో అని చెప్పి ఒక ఆలోచన చేసి అందరూ కూడా జిల్లాను అభివృద్ధి పనులు తీసుకెళ్తారని సభాముఖంగా కోరుతున్నాం. విజయనగరంలోని మంగళ వీధిలో మరిడిమాంబ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకుడు సుంకరి సతీష్ కుమార్ మాట్లాడుతూ మరిడిమాంబ ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. మరిడమ్మ తల్లి పండగ, అలాగే నూకాలమ్మవారి పండగకి ఒక వారం ముందు ఆదివారం ఏదైతే ఆదివారం ఉంటుందో ఆ ఆదివారం నాడు మంగళవీధి, నెయ్యిల వీధి, బేతాయిది, కర్ల మార్కెట్ వాళ్ళందరూ కూడా కలిసి ఆ అమ్మకి ఆదివారం నాడు పసుపు కుంకాలు ఇచ్చి, ఉదయం పసుపు కుంకాలు ఇస్తూ సాయంత్రం వచ్చి మళ్ళీ అమ్మవారి తాలూకా ఘటాలతో ఊరేగింపు జరిపి అమ్మకి చల్లదానం చేసి పసుపు కుంకాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం, ఇది మా తాతల ముత్తాతల కాడి నుండి మా ఇది పెద్దల దగ్గర నుండి కూడా ఇది వస్తున్నటువంటి ఆనవాయితీ జరుగుతుంది. ఇది అయిపోయినటువంటి వారం రోజుల్లో రేపు వచ్చే ఆదివారం నుండి మళ్ళీ మార్కెట్, పశువుల మార్కెట్, నూకాలమ్మ తాలూకా జాతర మొదలవుద్ది. ఆ అమ్మవారి పండగ చేసే ముందు మరిడమ్మ తల్లికి వీధిలో పెద్దలు పిల్లలు అందరూ కూడా సనాతనంగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని మేము అలాగా ఇప్పటి తరం వాళ్ళని కూడా అలాగే దాన్ని పాటించుకొని వస్తున్నాం. ఈరోజు ఈ మరిడమ్మ పండుగ అయిపోతే వచ్చే ఆదివారం నుండి నూకాలమ్మ జాతర మొదలవుద్ది. ఈరోజు మంగళ వీధిలో శ్రీ 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 మరిడమ్మ తల్లి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా స్థానిక పశువుల మార్కెట్లో ఉన్నటువంటి నూకాలమ్మ తల్లి పండగ అయిన ముందు ఆదివారం నాడు ఈ పండగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండగ ఒకరోజు మాత్రమే చేస్తాం. ఈ పండగకి మా మంగళ వీధి, నెయ్యిల వీధి, బేతా వీధి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి పసుపు కుంకాలు ఇచ్చి ఆ తల్లి తాలూకా ఆశీస్సులను పొందుతారు. అదేవిధంగా ఈరోజు ఈ పండగ అందరి ఆశీస్సులతో, అందరి సహాయ సహకారాలతో కూడా ఇప్పటికి వరకు కూడా హ్యాపీగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తల్లి వీళ్ళందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అల్లవేళలా కాపాడుతూ చల్లని ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రెల్లి కులస్తులకు రిజర్వేషన్ 5% పెంచాలని విజయనగరం జిల్లా రెల్లి కులాల సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్ డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం లంకపట్నంలో రెల్లి కులస్తులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా తమ కులానికి రిజర్వేషన్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెల్లి కులాల్లో 5% పెంచితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విజయనగరం పరిధిలోని పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ నగర అభివృద్ధికి రెల్లి కులస్తులు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. మన రాజీవ్ రంజాన్ మిశ్రా ఏం చేశారంటే మాలవ సోదరుని, మాది సోదరుని పిలిపించి డిస్కషన్ చేశారు. కానీ రెల్లి వాటి ఉపకులాల జనాభాను మాత్రం నాయకులు కానీ పిలిపించి డిస్కషన్ చేయలేదు. ఆయన ఏకాప్రయంతో నివేదికని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ వెంటనే ఏం చేశారంటే ఇండైరెక్ట్గా 1% ఇచ్చారు. ఆ 1% కూడా ఆడపిల్లలకంట, ఆడపిల్లలు లేకపోతంట ఏపీకి మాత సోదరులకు వెళ్ళిపోద్దంట. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోనే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ ధర్మం అండి? అది ఒక్కసారి ఆలోచించాలి దయచేసి. మన భారతదేశ ప్రజలు, మన భారతదేశ ప్రధాని
గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా తెలంగాణలోని 1% జనాల రెల్లు కులస్తులు లేకపోయినా 1% ఇచ్చారయ్యా. మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రెల్లివాటు ఉపకులాలు 25 లక్షల పైబడి ఉన్నామయ్యా. మనకి 1% ఇచ్చి అది కూడా ఆడపిల్లలకి ఇవ్వడం, అది ఆడపిల్లలు లేకపోతే మిగతా మాలమాతులకు వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు ధర్మం అని, న్యాయం అని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రెల్లివాటు ఉపకులాలు అందరూ అడుగుతున్నామయ్యా. మేము కేంద్రంలోని రాష్ట్రంలోని రెల్లివాటు ఉపకులాలు అందరూ మనం ఓట్లు వేసామో కానీ మా యొక్క వెనబెడతనాన్ని, మన యొక్క అంటరానితనాన్ని, భాష ఉండి లిపి లేని వాళ్ళని మా యొక్క రిజర్వేషన్ గురించి పట్టించుకోరా, మా భావితర పిల్లల జీవితాలు మీకు అక్కర్లేదా అని వినయపూర్వకంగా కోరుకుంటూ, అయ్యా ఇస్తే మన రెల్లివాడు ఉపకులాలకి ఆంధ్రప్రదేశ్లోనే 5% ఇవ్వండి. ఎందుకంటే ఆ 5% ఇస్తే మా దాంట్లోనే అందరూ భావితరుల పిల్లలందరూ జీవితాలు బాగుంటుంది. నెక్స్ట్ 5%ఏ కాక ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా, ఐఏఎస్గా, ఐపీఎస్గా, ఐఆర్ఎస్గా మన విద్య, వైద్య, ఉపాధిలో కూడా రిజర్వేషన్ కల్పించండి అయ్యా. లేదంటే మాకు ఉమ్మడిగా రిజర్వేషన్ లేకుండా మన మాల సోదరులందరూ, మాది సోదరులందరూ అందరూ కలిసి మేము ఏకంగా ఉంటాము. మా అన్నతమ్ములు విడగొట్టకండి, ఐక్యంగా ఉంటాం. మా యొక్క ఎస్సీ కులస్తులందరూ ఇస్తే 5% ఇవ్వండి, లేదంటే ఐక్యంగా ఉంటాం, రిజర్వేషన్ అలా ఉంచేయండి. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని వినపడం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు మహారాజా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ పోర్ట్ క్యాంపస్ విజయనగరం వారి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి భాస్కర్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాయిస్ న్యూస్తో మాట్లాడుతూ ఉపాధి కల్పనలో భాగంగా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఏదైనా పీజీల్లో ఉత్తీర్ణ సాధించి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మహారాజా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ పోర్ట్ క్యాంపస్ విజయనగరం నందు జాబ్ మేళా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు 26 బహుళజాతి కంపెనీలు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీలో ఎంపిక చేసుకుంటాయని, అర్హులైన వారు ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన సూచించారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంత్లీ బేసిస్లో మనకి మెగా జాబ్ మేళా అనేవి ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కవర్ అయ్యే విధంగా జాబ్ మేళాస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రాబో 18వ తారీఖున అనగా మంగళవారం మనము మెగా జాబ్ మేళా అనేది మహారాజా అటానమస్ కాలేజ్ ఫోర్త్ క్యాంపస్లో మనం జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి 26 కంపెనీలు, బహుళజాతి కంపెనీలు అటెండ్ అవ్వడం జరుగుతుంది. దానికి సుమారు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు 35 సంవత్సరాల లోపు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. దానికి 10th క్లాస్ నుంచి పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటారు. సో కంపెనీస్ ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి శాలరీ వచ్చేసి మినిమం 13,000 నుంచి 60,000 వరకు శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ తాలూకు లొకేషన్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విజయనగరం అండ్ వైజాగ్ లొకేషన్లో ఉండే కంపెనీస్. అలాగే కొన్ని కంపెనీస్ శ్రీ సిటీ నెల్లూరు, అలాగే హైదరాబాదు, చెన్నైకి సంబంధించిన ప్లేస్మెంట్స్ కోసం కొన్ని కంపెనీస్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చే ముందు ప్రతి ఒక్కరూ naipunium.ap.gov.in పోర్టల్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళ అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకొని అటెండ్ అవ్వాలి. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. సో మన ఆధ్వర్యంలో మన విజయనగరం జిల్లాలో 27 కంపెనీలతో మనం ఇక్కడ జాబ్ మేళా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని విజయనగరం జిల్లా వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఎవరైనా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే కంపెనీస్ అటెండ్ అయ్యి ఈ సద్వినియోగపరచుకోవాలని ఈ అవకాశాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమస్త మానవాళి ప్రత్యక్షంగా పరోక్షంగా అరణ్యాలపై ఆధారపడి జీవిస్తుంది. ఆహారం, ఫైబర్, నీరు, మెడిసిన్, ఔషధ మొక్కలు, వన మూలికలు, సుగంధ ద్రవ్యాలు, తేనె, కుంకుడుకాయలు, పండ్లు ఇలా అనేక పదార్థాలు అడవి నుంచి లభ్యమవుతాయి. 21న ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. తెల్లవారితే మనం అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నాం. ఆహారం, ఫైబర్, నీరు, మెడిసిన్, ఔషధ మొక్కలు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, తేనె, కుంకుడుకాయలు, పళ్ళు ఇలా అనేక పదార్థాలు అడవి నుంచి లభ్యమవుతున్నాయి. సమస్త మానవాళి ప్రత్యక్షంగా పరోక్షంగా అరణ్యాలపై ఆధారపడి జీవిస్తోంది. ప్రకృతి సంపదతో పాటు విశిష్టమైన జీవ వైవిధ్యం కలిగిన అడవులు భూమిపై 80% మేర
వన్యప్రాణులు, వృక్షజాతులు, కీటకాలకు ఆవాసంగా ఉన్నాయి. జీవుల మనుగడ కోసమైన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఔషధాలను అందించడంలో అడవులది విశేష పాత్ర. అడవుల్లో లభించే ఆహార, ఔషధ, కలపేతర ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా భారీగా ఆదాయం సమకూరుతోంది. అటవీ వనరుల సేకరణ ద్వారా ఉపాధి కూడా లభిస్తుంది. 75% స్వచ్ఛమైన నీటి ప్రవాహాలకు అడవులే ఆధారంగా నిలుస్తున్నాయి. పాపికొండల అభయారణ్యంలో సింహాలు, ఏనుగులు తప్ప అన్ని రకాల జంతువులు, పక్షులు అలికడి ఉన్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు నిర్ధారించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభయారణ్యం విస్తరించింది. వందల రకాల జంతువులతో పాటు అనేక రకాల పక్షులు, అటవీ సంపదకు కేంద్రంగా ఉంది. 1,01,285 చదరపు కిలోమీటర్ల మేర పరిధిలో విస్తరించిన పాపికొండల అభయారణ్యంలో 5 ఫారెస్ట్ పరిధిలో 60 బీట్లలో జంతుగణనను చేపట్టారు. పాపికొండల్లో వివిధ జాతుల జంతువులు, పక్షులు అలికడి ఉన్నట్లు నిర్ధారించారు. 3 దశలలో 10 బృందాలతో 90 రోజుల పాటు లెక్కింపు చేపట్టారు. కిలోమీటర్కు ఒకటి చొప్పున 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బొట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలో కోనవరం, వీరపురం, చింతూరు, రంపచోడవరం మండలాలు, ఖమ్మం జిల్లాలో పరిధిలో ఉన్న పాపికొండల అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ అధికారులు ఈ సర్వే చేపట్టారు. 9 దేశాల్లో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల పైచిలకు విస్తీర్ణంలో అమెజాన్ వర్షారణ్యం వ్యాపించి ఉంది. అమెజాన్ పరివాహక ప్రాంతంలో 75% ఈ అడవులు ఆక్రమించాయి. కలప, బయో ఇంధనం, పోడు వ్యవసాయం కోసం 1970 నుంచి ఈ అరణ్యంలో 20% మనిషి కబళించాడు. ఈ అడవుల్లో దాదాపు 3,344 ఆదిమ జాతుల ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ అడవులపై ఆధారపడి సుమారు 3 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఇందులో సుమారు 16,000 జాతులకు చెందిన దాదాపు 38,000 కోట్ల చెట్లు ఉన్నట్లు అంచనా. ఈ అడవుల్లో 26 లక్షల రకాల కీటకాలు, 2,300 రకాల చేపలు, 1,295 రకాల పక్షులు, 420 రకాల క్షీరదాలు, 388 రకాల సరీసృపాలు నివసిస్తున్నాయి. అటవీ ప్రాంతాలలో ఎట్టి పరిస్థితుల్లో వంగి నడవడం, కూర్చోవడం చేయరాదు. అడవిలో నడిచే సమయంలో చేతుల్లో కర్ర ఉంచుకోవడం మంచిది. మనిషి చేతిలో కర్ర ఎత్తినప్పుడు ఎదురుగా ఉన్న అటవీ జంతువుకు మనిషి 2 రెట్లు ఎత్తుగా కనబడతాడు. దీంతో వన్యప్రాణులు మనిషికి దూరంగా పారిపోతాయి. పులి, చిరుత పులి తమ ప్రాణాలకు హాని జరుగుతుందేమని అనుమానం వచ్చే వరకు మనిషిపై దాడి చేయవు. చిరుతలు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయని చాలామందికి తెలియదు. ఇవి గ్రామ సమీపాల్లో రాత్రిపూట రహస్యంగా తిరుగుతూ వాటికి ఇష్టమైన కుక్కలను ఎత్తుకుపోతాయి. పులులు మనుషులపై దాడి చేయడం అరుదు. మనిషి నడిచి వెళితే పులులు చక్కగా గుర్తిస్తాయి. అదే ద్విచక్ర వాహనాలపై వెళ్ళినప్పుడు అది మొత్తం ఒక జంతువుగా భావించి దాడికి దిగుతుంది. కొన్ని దశాబ్దాలుగా వేగంగా క్షీణిస్తున్న అడవులతో మానవాళి భవిత ప్రమాదంలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వనాలు వినాశనానికి గురవుతున్నాయని అంచనా. అడవులు క్షీణించడం మూలంగా జీవనోపాధులు, జనవనరులతో పాటు వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తుఫానులు, భారీ వర్షాలు, వరదలు వంటి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. 2010-2020 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు తరిగిపోయాయని ఆహార వ్యవసాయ సంస్థ తేల్చి చెప్పింది. అడవులను సంరక్షించుకోవడం అందరి బాధ్యతగా భావించాలి. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండల ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గాంధీజీకి ప్రియ శిష్యుడని, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం మొదలగు స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. రేపు 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కస్బా హై స్కూల్లో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పరీక్షలు రాసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్లను వేస్తున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉదయం 9:30 నుండి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. పరీక్ష రాసేందుకు విద్యార్థికి 24 పేజీల బుక్లెట్ అందజేస్తామని, అదనంగా కావాలంటే మరో 12 పేజీల బుక్లెట్ ఇస్తామని పేర్కొన్నారు. ఎగ్జామినేషన్స్
ఎగ్జామినేషన్స్ మార్చి 2025 సంబంధించి మనం 23,765 మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10th క్లాస్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. మరి పరీక్షలు రేపు 17/3/2025 స్టార్ట్ అవుతున్నాయి. మరి పరీక్షలు 119 సెంటర్లో జరుగుతున్నాయి. ఈ పరీక్షా సమయం కరెక్ట్గా 9:30 నుండి 12:45 3 గంటల 15 నిమిషాలు. కాబట్టి విద్యార్థులు ఏంటంటే ఈ సమయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హాఫ్ అన్ అవర్ ముందుగానే బిఫోర్ 9 వచ్చినట్లయితే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు అప్లైన్ నెంబర్ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏసీ ఆఫీస్లో. కాబట్టి ఈ కంట్రోల్ రూమ్కి ఎవరికి ఏ రకమైన సమస్యలు వచ్చినా సరే మేము దానికి ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ సందేహాలు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం, ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పడం చేయొచ్చు ఎప్పటికప్పుడు. దాని నెంబరు 900945 346 ఈ నెంబర్కి డయల్ చేసి ఏ రకమైన సమస్యలైనా చెప్పవచ్చు. అలాగే దీనికి పరీక్షల కోసమే సిఎస్ డిఓలకి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇన్విలేటర్స్ కూడా నిన్న సిఎస్ డిఓలు అండ్ డిఓలు ఇన్విలేటర్స్కి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ సెంటర్లో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని లోపలికి అలౌ చేయడానికి వీల్లేదు. 9:30 ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏ ఒక్కరిని కూడా బయట వాళ్ళని ఎవరిని అలౌ చేసే ప్రసక్తి లేదు. అలాగే మొబైల్ ఫోన్స్ కూడా ఈవెన్ ఇన్విలేటర్లు కానీ డిఓ కానీ ఎవరు యూజ్ చేయడానికి వీల్లేదు. ఇలా సిఎస్కి మాత్రమే వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి అతని దగ్గర ఉండడం వీల్లేదు. అతను కూడా డెస్క్లో పెట్టి ఆ మొబైల్ ఫోన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి సమాచార నిమిత్తం ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఫోన్ తేడం లేదు, తేకూడదని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఒకనాడు పిచ్చుకలు పంట చేలల్లో, పల్లె ముంగిళ్ళలో, ధాన్యపు రాసుల్లో కీచుకీచుమంటూ సందడి చేసేవి. గ్రామాల్లో ఇళ్ల ముంగిట గుంపులుగా వాడడం, ఏదో అలికిడి అవగానే తుర్రుముని ఎగయడం వంటి దృశ్యాలు చూడముచ్చటగా ఉండేవి. ప్రస్తుతం ఎక్కడో కానీ పిచ్చుకలు కనబడడం లేదు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మార్చి 20వ తేదీన పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. పిచ్చుక శాస్త్రీయ నామం పాసర్ డొమెస్టికస్. ఈ చిన్ని పక్షి దాదాపు 15 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పిచ్చుకలు సర్వభక్షకాలు. క్రిమికీటకాలను, అన్ని రకాల గింజలను తింటాయి. పురుగులను భక్షిస్తూ పంటలను కాపాడుతాయి. జనవరి నెల నుంచి అక్టోబర్ దాకా అవి గూళ్ళను కట్టుకుంటాయి. 3 నుండి 5 గుడ్లు పెడతాయి. గుడ్లను పొదిగే సమయం చాలా తక్కువ. కేవలం 10 నుంచి 14 రోజుల్లోనే పిల్లలు బయటకు వస్తాయి. పిచ్చుకలు మనుషుల్లాగానే కుటుంబాలకు విలువనిస్తాయి. ఆడ మగ కలిసి కష్టపడి గూడు కట్టి పిల్లలను సాకి సంతరిస్తాయి. మగ పిచ్చుక కొంచెం బొద్దుగా ఉంటే ఆడపిచ్చుక సన్నగా స్పీడ్గా ఉంటుంది. ప్రపంచంలో సుమారు 36 రకాల జాతుల పిచ్చుకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి పిచ్చుకలు, స్పానిష్ పిచ్చుక, సింధు పిచ్చుక, సొమాలి పిచ్చుక, కేప్ పిచ్చుక, చిలుక ముక్కు పిచ్చుక, చెట్టు పిచ్చుక, సోడాన్ బంగారు పిచ్చుక, అరేబియన్ బంగారు పిచ్చుక, ఇటాలియన్ పిచ్చుక, ఆసియన్ ఎడారి పిచ్చుక, ఇలా రకరకాల పిచ్చుకలు ఉన్నాయి. ఉరిగుడిసెల వసారాల్లో, మిద్దెళ్ల వాసాల్లో ఉండే ఖాళీల్లో, వాకిలిపైన, సీలింగ్ ఫ్యాన్ పై డొప్పలో, వెంటిలేటర్లో, ఓపెన్ బావిల లోపల గోడలలో, రంధ్రాలలో అవి గూడు కట్టుకుని ఉంటాయి. గడ్డి వాటి గూడుకు ముఖ్యమైన మెటీరియల్. లేకపోతే పుల్లలు పొడకలు సేకరించి గూళ్ళను కట్టుకుంటాయి. పిచ్చుకల జీవితకాలం కేవలం 3 ఏళ్ళు. పిచ్చుకలు గంటకు 38 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. పిచ్చుకలు 3 గూళ్ళను కట్టుకుని ఒక్కొక్క గూడులో 3 నుండి 5 గుడ్లను పొదుగుతాయి. ఆడ మగ పిచ్చుకలు 2 12 నుంచి 15 రోజుల పాటు గుడ్లను పొదుగుతాయి. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారము పిచ్చుకలు 850 రకాల ఆహారాన్ని తింటాయి. పిచ్చుకల సంరక్షణకు ప్రజలను ప్రోత్సహించేందుకు ఎన్ఎఫ్ఎస్ సంస్థ మొట్టమొదటిసారి పిచ్చుకల అవార్డులను గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో 2011 మార్చి 20వ తేదీన ప్రారంభించింది. ఒకప్పుడు పిచ్చుకలు పంటచాలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాసుల్లో కిచకిచమంటూ సందడి చేసేవి. గ్రామాల్లోని ఇళ్ల ముంగుట గుంపులుగా వాలడం, ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు చూడముచ్చటగా ఉండేవి. ఊరి చివరన చెట్లకు, దిగుడు బావుల్లోని వేలాడుతున్న చెట్లపై అవి కట్టుకున్న గూళ్ళు చాలా అద్భుతంగా ఉండేవి. పూరిళ్ల చూరుల్లో గూళ్ళు కట్టుకుని వడ్ల పురులపై గంకులు తింటూ జనావాసాలతో మమేకమై ఉండేవి. అయితే అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం పిచ్చుకల మనుగడకు శాపంగా మారింది. సెల్ ఫోన్ల తరంగాల రేడియేషన్,
కాలుష్యం, పట్టణీకరణ కారణంగా ప్రకృతి నుంచి పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పిచ్చుకల జాతి అంతరించే ప్రమాదంలో ఉన్నట్టు గతంలోనే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. దీనికి తోడు మారిన జీవనశైలి పక్షి జాతులకు శాపంగా మారింది. ప్రపంచంలో 36 రకాల పిచ్చుకల జాతులు ఉండగా వాటిలో 5 రకాలు మాత్రమే మన దేశంలో కనిపిస్తాయి. అవి స్పానిష్ స్పారో, సింధ్ స్పారో, రస్సెట్ స్పారో, యూరోపియన్ ట్రీ స్పారో, హౌస్ స్పారో. మన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేవి ఊర పిచ్చుకలు, ఇంటి పిచ్చుకలే. ఇవి సగటున 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. 24 నుంచి 40 గ్రాములు బరువు ఉంటాయి. చైనా వారు తెలిసి తెలియక పిచ్చుకలను విచక్షణారహితంగా కాల్చివేశారు. పిచ్చుకలు లేని కారణంగా పంటలకు మరింతగా పురుగు పట్టి 1958 నుంచి 1961 మధ్య కాలంలో చైనా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంది. ఈ విషయాన్ని అప్పటి చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టిందని కూడా చెబుతుంటారు. కాబట్టి చరిత్ర ఎలా ఉన్నా ఈ చిన్ని ప్రాణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు మనం నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2010 మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఆవిర్భవించింది. ఈ రోజున పిచ్చుకల నివాస స్థావరాలను పెంపొందించడం, కృత్రిమ గోళ్లను ఏర్పాటు చేసి వాటిలో నివసించేందుకు అనుకూల పరిస్థితులు కల్పించడం తదితర కార్యక్రమాలు చేపడతారు. పిల్లలు ఆసక్తిగా పాల్గొనే విధంగా రకరకాల కార్యక్రమాలు రూపొందించి పిచ్చుకలతో పాటు ఇతర పక్షుల సంరక్షణ కోసం అవగాహన కల్పిస్తారు. పిచ్చుక ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం 2012లో దానిని రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. భారత తపాలా విభాగం 2010లో పిచ్చుకపై స్టాంపుతో పాటు ఒక ప్రత్యేక కవర్ను కూడా విడుదల చేసింది. పార్వతీపురం మంజం జిల్లా గుమలేశంపురం మండలంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పెద్దకర్జ గ్రామ శివార్లో 1400 లీటర్ల బెల్లపోటును ధ్వంసం చేసి నాటుసారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎల్విన్పేట్ ఎస్ఐ శివప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు. ఉత్తరాంధ్రలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. సర్వం సిద్ధం చేశామన్న రాష్ట్ర స్థాయి పరిశీలకులు సుల్తానా. పురుగులను తింటూ పంటలను కాపాడే పిచ్చుకల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితి. 20వ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ప్రత్యక్షంగా పరోక్షంగా అడవులపై ఆధారపడుతున్న సమస్త మానవాళి. 21వ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.